అండి నిన్న ఎవరు ఊహించిన విధంగా అయితే ఆస్ట్రేలియా అయితే విజయం సాధించిందండి. అసలకి ఎందుకంటే ఇంగ్లాండ్ దాదాపు 351 పరుగులు కొట్టిన తర్వాత ఆస్ట్రేలియా గెలుస్తుందనైతే నేనైతే ఊహించలేదండి. ఎందుకంటే వాళ్ళ బ్యాటింగ్ లైనప్ కావచ్చు, అంతా నాకు అనిపించలేదు. స్మిత్ అంత ఫామ్‌లో కనిపించలేదు. మీకు లబుషేన్ కూడా అంతంత మాత్రంగానే కనిపిస్తా ఉన్నాడు. కానీ ట్రావిస్ హెడ్ మంచి ఫామ్‌లోనే ఉన్నాడు కాబట్టి అతను ఏమైనా ఆడతాడనుకుంటే అతను ఫెయిల్ అయ్యాడు. స్మిత్ వెంటనే ఔట్ అయ్యాడు. ఆ తర్వాత చూస్తే ఆహ్, జాష్ ఇంగ్లీష్ అద్దరగొట్టేసాడు. అలానే అతనితో పాటు లబుషేన్ ఒక మంచి పార్ట్నర్‌షిప్ తోటైతే వాళ్ళిద్దరైతే మ్యాచ్‌ని ఎక్స్ట్రార్డినరీగా ముందుకు తీసుకెళ్ళి మ్యాచ్‌ని అయితే గెలిపించడం చూసాం. ఆ తర్వాత అలెక్స్ క్యారీ కావచ్చు, ఆ తర్వాత లాస్ట్‌లో మాక్స్‌వెల్ వచ్చి ఫినిష్ చేయడం కావచ్చు. ఎక్స్ట్రార్డినరీ అండి. ఎక్స్ట్రార్డినరీ మ్యాచ్ చూసాం నిన్నైతే. దాదాపు 351 పరుగుల టార్గెట్‌ని చాలా ఇంకా 2:30 ఓవర్ మిగిలుండగానే ఫినిష్ చేశారంటే మామూలు విషయం కాదు. ఆహ్, దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఛాంపియన్స్ టీమ్ ఎలా ఆడుతుందో. ఎందుకంటే వాళ్ళ దగ్గర ప్లేయర్స్ లేకపోయినప్పటికీ ఉన్న ప్లేయర్స్‌ని ఉన్న వాళ్ళతోటే ఎంత బాగా ఆడారో చూసాం మనమైతే. ఫీల్డింగ్‌లో కూడా చూస్తే మీరు ఒక అసలకి ఎలా ఫీల్డింగ్ చేశారంటే చాలా రన్స్ ఫీల్డింగ్‌లో ఆపడం చూసాం. మంచి మంచి క్యాచ్‌లు అలెక్స్ క్యారీ పట్టుకునే క్యాచ్ కావచ్చు. లబుషేన్ అయితే ఒక బౌండరీ వెళ్ళే బాల్‌ని డైవ్ చేసి మరి దాన్ని ఆపడం కావచ్చు. ఎక్స్ట్రార్డినరీ అండి. ఎక్స్ట్రార్డినరీగా అయితే నిన్న ఆస్ట్రేలియా అయితే అన్నీ అయితే వాళ్ళకి అనుకూలించి మ్యాచ్ అయితే గెలవడం చూసాం. ఎందుకంటే మీరు చూస్తే 351 పరుగులంటే అసలు 300 దాటితేనే కష్టం అనుకున్న టైం నుంచి 350 దాటారు. కానీ మ్యాచ్ అయితే ఇంగ్లాండ్ అన్‌ఫార్చునేట్‌లీ ఓడిపోయింది. ఆ తర్వాత చూసుకుంటే మీరు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ అయితే స్టార్టింగ్‌లో మీకు డకెట్ మంచిగా ఆడడం చూసాం. ఎక్స్ట్రార్డినరీ నాకు ఆడడం చూసాం. ఛాంపియన్స్ ట్రోఫీలోనే హైయెస్ట్ రన్ గెట్టర్‌గా ఉన్నాడు. మంచి